చాలామంది నిజంగానే ఇంగ్లీష్ అనగానే ఒక భయం అనమాట వాళ్ళకి. ఉద్యోగాల్లోకి వెళ్ళడానికి కూడా మాట్లాడడానికి కూడా భయపడిపోతూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలో అసలు ఇంగ్లీష్ అనేది ఒక భాషగా నేర్చుకోవడం అంత కష్టమా? అది ఒక సబ్జెక్ట్ లాగా చూస్తూ ఉంటారు చాలామంది, అందుకే అడుగుతున్నాను. ఓకే మేడం, వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా సులభం. ఎందుకంటే తెలుగు భాష నేర్చుకున్నప్పుడు మీరు తెలుగు అబ్జర్వ్ చేయండి మేడం, తెలుగు భాష నేర్చుకుంటే 56 అక్షరాలు ఉంటాయి. ఒకవేళ ఉర్దూ లాంటిది ఏమైనా తీసుకుంటే అందులో మనకు ఒక దాదాపుగా 36 అక్షరాలు ఉంటాయి. హిందీలో 49, 48 అరౌండ్ ఉంటాయి. కానీ ఇంగ్లీష్లో జస్ట్ 26 లెటర్సే. ఈ మైండ్ సెట్లోకి మనం స్టార్ట్ చేసి నేర్చుకుంటే ఈజీ అవుతుంది. ఎందుకంటే అందులో తెలుగులో ప్లస్ హిందీలో ఇతర లాంగ్వేజ్లో మనకు ఓవల్ సైన్స్ అని ఉంటాయి, లేదా ఓవల్ మాడిఫైర్స్ అంటే మనం వాటిని ఏమంటారంటే గుణింతాలు అంటాం. ఈ గుణింతాలు ఉంటాయి, అక్షరాలు ఉంటాయి, 56 అక్షరాలు, ప్రతి హల్లుకు గుణింతాలు. ఇన్ని నేర్చుకొని పదబంధాలు నేర్చుకొని ఈ భాష నేర్చుకున్నాక మనము ఇంగ్లీష్ అనేసరికి ఒక ఫారిన్ లాంగ్వేజ్తో ఫీల్ అయ్యి మన వల్ల కాదేమో అనుకుంటాం మనం, అంతే. కానీ అసలు ఇంగ్లీష్ నేర్చుకోవడమే చాలా ఈజియెస్ట్ కాన్సెప్ట్. ఎందుకంటే గుణింతాలు లేవు, అక్షరాలు ఎక్కువగా లేవు. కాకపోతే మనకు భయం ఏంటంటే అది ఒక ఫారిన్ లాంగ్వేజ్ అనే భయంలో మనం బతికేస్తున్నాం. ఒకసారి ఆ భయాన్ని వదిలేస్తే ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా సులభం. ఎందుకు నేను చెప్తాను. ఈ రోజుల్లో అయితే ఇంకా ఒక 40-50 ఇయర్స్ క్రితం ఇంగ్లీష్ నేర్చుకోవడం కొంచెం కష్టమేమో, కానీ ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో వేరెవర్ యూ గో, ఐదర్ షాపింగ్ ఆర్ మార్కెటింగ్ ఆర్ జాబ్, ఈవెన్ వాచింగ్ టీవీ, జనరల్గా మనకు కొన్ని పదాలు తారసపడుతుంటాయి. ఇంతకుముందుకు రోడ్ అనే పదము తెలుగు వాళ్ళకు, తెలుగు మాత్రమే నేర్చుకునే వాళ్ళకు తెలియదు. కిచెన్ అనే పదము ఇంతకుముందుకు మా అమ్మమ్మల కాలంలో తెలియదు. కిచెన్ అనే పదం ఇంగ్లీష్ పదం, అది అప్పుడు చాలా పెద్ద ఇంగ్లీష్ పదం. ఇప్పుడు అది చిన్న పిల్లలకు, చదువు రాని వాళ్ళకు తెలుసు. బస్ అంటే తెలుసు, టికెట్ అంటే తెలుసు, రోడ్ అంటే తెలుసు. అంటే పదాలు అన్నీ మనకు ఉన్నాయి. వాటిని ఒక క్రమములో అమర్చుకొని వాక్య నిర్మాణాలు రాయగలిగితే, వాక్యములో మాట్లాడగలిగితే చాలా ఈజీ. ఇంకోటి, మాట్లాడేటప్పుడు ఎప్పుడు పూర్తి వాక్యం మాట్లాడాలని మాత్రం ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు నన్ను ఎవరు అడిగారు, వాట్ ఆర్ యు డూయింగ్ అని అడిగారు. ఆయన పూర్తి క్వశ్చన్ అడిగారు. నేనేం చెప్తాను, యాక్చువల్గా అయితే ఐ ఆమ్ ఈటింగ్ బనానా చెప్పాలి, ఐ ఆమ్ ఈటింగ్ బిస్కెట్ అని చెప్పాలి. ఐ ఆమ్ అనేబుల్ టు మేకింగ్ ద సెంటెన్స్. అప్పుడు నేను వాట్ ఆర్ యు డూయింగ్ అనగా నేనేమంటాను, బిస్కెట్. వాట్ బిస్కెట్ అని క్వశ్చన్ అడిగాను, సాల్ట్ బిస్కెట్. అయిపోయింది, ఇంగ్లీష్లో మాట్లాడుకున్నాం కదా. అలా చిన్న చిన్న పదబంధాల నుంచి వాక్యాలకు నేర్చుకుంటూ పోతే ఈజీ అవుతుంది. ముఖ్యంగా ఇందులో సులభమైన విషయం ఏంటంటే 26 అక్షరాలు మాత్రమే కలిగి ఉన్న ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇది మనకు ఉపయోగపడేది. కాబట్టి చాలా ఈజీ, నేర్చుకుంటే దీనివల్ల ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయి.